2024 నవంబర్ 22వ తారీఖున మహారాష్ట్రలో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. 2022 జార్ఖండ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. 22వ తారీఖున 23వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఈ వీడియో నేను చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసం 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 2వ స్థానం అధిపతైన సూర్యుడు బుధుడితో కలుస్తున్నారు. బిజినెస్ పరంగా అభివృద్ధి అంటూ చూస్తారు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. కుజుడు కర్కాటక రాశిలో నిలిచబడతారు. దశమాధిపతి అయిన కుజుడు కర్కాటక నిలిచబడటం మూలం కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లాభస్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో ఖర్చు అనేది అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వారం అనేది లవ్ ప్రపోజ్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు కేసులు ఉంటాయి కనుక అవి మేము వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. శుక్రుడు 7వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతోంది ఈ వారం అనేది. హెల్త్ పరంగా మనం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. గ్యాస్ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి సూర్యాష్టకాన్ని చదువుకోండి మరియు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కర్కాటక రాశి వారు మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణము మరియు సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. కెరియర్ పరంగాను, మ్యారేజ్ పరంగాను, ధనపరంగాను అభివృద్ధి అంటూ చూస్తారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.